హలో హాయ్ నమస్తే అండి. బండి మీద దొరికే బజ్జీల స్టైల్లో బజ్జీలు చేసుకుందామండి. పచ్చిమిర్చి బజ్జీలు. 4 స్పూన్ల చింతపండు గుజ్జు తీసుకున్నానండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, జీల పౌడర్, ధనియా పౌడర్ బాగా కలుపుకున్నాను. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిర్చి తీసుకొని దాన్ని సన్నగా మజ్జికి కట్ చేశానండి. కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి అందులో ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం కొంచెం చొప్పున పెట్టుకొని అది పక్కన పెట్టుకున్నాను. శనగపిండి తీసుకున్నాను అండి. శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా కలుపుకున్నానండి. వేలు పెడితే వేలికి పిండి అంటుకునేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. పక్కన పెట్టుకున్న బజ్జీని తీసుకొని ఇందులో ముంచి తీసానండి. ఈ విధంగా వన్ సైడ్ గిన్నెకి అతుక్కుపోయేటట్టు వేసుకోవాలండి. అప్పుడే లోపల పచ్చిమిర్చి ఉడికిద్ది, లేదంటే పచ్చిమిర్చి ఉడకదు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కనిపించే సైడ్ కొంచెం ఎక్కువ ఆయిల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే బాగా మగ్గిద్ది, ఉడికిద్ది లోపల. మిర్చి బజ్జీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో హాయ్ నమస్తే అండి. కట్ బజ్జీ తయారీ విధానం తెలుసుకుందామండి. బజ్జీ బండి మీద దొరికే ఫ్లేవరు, టేస్ట్ సేమ్ వచ్చేలాగా తయారీ విధానం తెలుసుకుందామండి. ముందుగా బజ్జీలు తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఈ బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పీసెస్ ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. రెండింటిని ఒక బౌల్లో తీసుకొని ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.